హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయిలో స్టాక్స్. చాలామంది ఒక దాని మీద అయితే ఫోకస్ చేస్తారు. అదేంటో తెలుసా, మనం స్ట్రాంగ్గా ఉండాలంటే, తర్వాత మన మజిల్స్ కానీ చాలా దృఢంగా ఉండాలంటే ఏం తినాలని ఒక్కటైతే గుర్తుంటుంది చాలామందికి, కాల్షియం పాలల్లో ఉంటుంది. పాలు తాగితే మన ఎముకలు కానీ మజిల్స్ కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఈవెన్ చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా పాలు తాగితే చాలు అనుకున్న వాళ్ళైతే ఒక కేటగిరీకి చెందిన వాళ్ళు. ఇంకొకరు ఇంకా కొంచెం తెలిసిన వాళ్ళు ఏమనుకుంటారు, కాల్షియం అనేది పాలల్లో ఉంటుంది, కానీ పాలు అనేది ఒక ఏజ్ వచ్చాక తాగకూడదు. కాబట్టి ఆ ఏజ్ వచ్చేంత వరకు పాలు తాగుతాం. దాని తర్వాత ఏం తినాలి, మనకి మజిల్స్ చాలా స్ట్రాంగ్ ఉండాలంటే ఏవి తింటే స్ట్రాంగ్గా ఉంటుందనేసి సెర్చ్ చేస్తారు. అప్పుడు సెర్చ్ చేసే వాళ్ళకి ఏం తెలుస్తుంది, రాగి ముద్ద, రాగి సంగటి, అంటే రాగుల్లో ఎక్కువగా ఉంటుంది. డైలీ ఒక రాగి ముద్దను తీసుకుంటే డెఫినెట్గా మనము స్ట్రాంగ్గా ఉంటాము అనుకుంటారు. అంతే, అక్కడ దాకే తెలుసుకుంటారు. మిగిలినవన్నిట్లో ఎంత కాల్షియం ఉంది, అసలు ఏవి తింటే మనము ఈ స్టేజ్ వచ్చాక, అంటే చిన్నపిల్లలు డెఫినెట్గా పాలు తీసుకుంటారు. వాళ్ళు ఇవన్నీ తినకపోయినా ఓకే సెకండరీ, అంటే వాళ్ళు మళ్ళీ వాళ్ళ స్టేజ్ వచ్చాక తింటారు, అంటే ఆ ఏజ్ వచ్చాక. నేను చెప్పేది ఏంటంటే 40+ ఉన్నవాళ్ళు ఏవి తింటే వాళ్ళ మజిల్స్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. 10 బెస్ట్ ఫుడ్స్ అయితే నేను ఇక్కడ కాల్షియం రిచ్గా ఉండే 10 బెస్ట్ ఫుడ్స్ అయితే మీకు చెప్తానండి. డైలీ మీ లైఫ్లో మీరు తీసుకునే ఫుడ్లో ఈ 10లో ఏదో ఒకటి ఇంక్లూడ్ చేసుకున్నారంటే డెఫినెట్గా మీ మజిల్స్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. వాటిలో నెంబర్ 1 వచ్చి రాగులు, అంటే రాగులతో చేసిన రాగి ముద్దైనా రాగి లడ్డైనా. సెకండ్ది వచ్చి మునగాకు అనేది వీక్లీ వన్స్ తీసుకుంటే డెఫినెట్గా మీకు బెస్ట్ రిజల్ట్స్ ఉంటుంది. థర్డ్ వచ్చి పన్నీరు, ఫోర్త్ వచ్చి తోటకూర. ఇక్కడ అన్ని కూరల్లో కల్లా, అంటే ఆకుకూరల్లో కల్లా తోటకూర అనేది కాల్షియంలో ది బెస్ట్ అని చెప్తాను నేను. 5th వచ్చి ఆల్మండ్స్, 6th వచ్చి ఫిష్, అంటే చిన్న చేపలు, 7th రాజ్మా, 8th జొన్నలు, 9 బ్రోకలీ, 10 వచ్చి పెరుగు అనేది మన గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. ఇవాళ నేనైతే పన్నీర్తో దోశ చేసుకున్నాను, రిచ్ ప్రోటీన్ ఉండే డిన్నర్కి. మీరేం చేసుకున్నారు ఇవాళ డిన్నర్కి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇక్కడ చెప్పాను కదా, నేను ఈ 10 ఫుడ్స్ అనేది మీరు తీసుకుంటే, డైలీ మీరు తీసుకునే ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకుంటే డెఫినెట్గా మీ మజిల్స్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. ఏమంటారు, అవునంటారా కాదంటారా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.